ఉత్తరాపోషణం అంటే మళ్ళీ ఒకసారి అవపోషణ తక్కువ లోపు ఇవన్నీ కూడా సమకూర్చడం కోసం ఈ యొక్క నీళ్ళలో మధ్య మధ్య పానీయం సమర్పయామి. యత్ పూజితం మేము ఎట్లా పూజించినమో యత్ పూజితం మయాదేవి మా యొక్క ఓ తల్లి మీ దగ్గర ఉన్నటువంటి యొక్క పువ్వులు అన్ని చెప్పినందుకు కూడాలి. లక్ష్మీ పూజ తర్వాత మళ్ళీ అంత వైభవంగా అంటే అంత భక్తి శ్రద్ధతో కూడానికి ఇలాంటి పూజలు ఉండవు. జయ శ్రీమన్నారాయణ వినండమ్మా. కూడాలి 12వ తేదీ వస్తుంది. జనవరి 12 కూడాలి నాడు ఈ పూజలన్నీ ఏమి ఉండవు. కేవలం మిమ్మల్ని దంపతులు వస్తే దంపతులు లేదా ఒక్కరు వచ్చినా కూడాలి. లక్ష్మీ పూజ తర్వాత మళ్ళీ అంత వైభవంగా అంటే అంత భక్తి శ్రద్ధతో కూడానికి ఇలాంటి పూజలు ఉండవు. జయ శ్రీమన్నారాయణ వినండమ్మా. కూడాలి 12వ తేదీ వస్తుంది. జనవరి 12 కూడాలి నాడు ఈ పూజలన్నీ ఏమి ఉండవు. కేవలం మిమ్మల్ని దంపతులు వస్తే దంపతులు లేదా ఒక్కరు వచ్చినా చెప్పండి. క్షేమార్థే శోభనాయ పునరా ఆగమనాయ చ. క్షేమార్థే శోభనాయ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి. నెంజనీతలిందు కన్యాసుమసంజాతం శేషాద్రినివాసం సర్వేషాం బ్రహ్మాచార్యం శ్రీనివాసమాంబజే. శ్రవణే దివ్యనక్షత్రే కృతావతరణం విభం విష్ణుమారుగురుం లక్ష్మణాం మంత్రత్వముంబజే. శ్రవణే దివ్యనక్షత్రే కృతావతరణం విభం విష్ణుమారుగురుం లక్ష్మణాం మంత్రత్వముంబజే. నీలాతు కర్కటే గురుమరుణ్యాం తులసీం కారణోత్సవాం పాండ్యే విశ్వంబరాం గోగాం వందే శ్రీరంగనాయకి. కర్కటే గురుమరుణ్యాం తులసీం ചേരുന്നു പൂർവാചാര്യകൾ പൂർവമനുഷ്ഠാനങ്ങൾ പൂർവാനാഥകളെ കൊണുതേരി ഇരുധർമാന്യാസത്തിൽ ഇന്ന് മുത്തുവാടു ഇരുധർമാന്യാസികരെ ചേരുന്നു ഇന്ന്. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మా పానగల్లులో వేయించేసినటువంటి యొక్క శ్రీ అలల్మేల్మంగా పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. అందులో భాగంగా మరి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం చాలా విశేషంగా జరిగింది. ఈరోజు ప్రతి ధనుర్మాసంలో ఒక శుక్రవారం రోజు సామూహికంగా ఈ అమ్మవార్లను అందరినీ కూడా పిలిచి లక్ష్మీ పూజ చేసేటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఈరోజు అమ్మవారి యొక్క లక్ష్మీ పూజా కైంకర్యం ఆ యొక్క ముత్తైదుల చేత ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అమ్మవారికి కుంకుమార్చనల చేత మన మాతాలందరూ కూడా అమ్మవారి కుంకుమార్చనలు చేసినారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి
మా యొక్క నారాయణ భక్తులు, వికాస తరంగిణి మరియు ఆలయ భక్త బృందము అందరం కూడా, మా అర్చకులు స్వాములు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినారు. అలాగే 12వ తేదీ కూడారే ఉత్సవం ఉంటుంది. కూడారే ఉత్సవానికి కూడా భక్తులు ఇదే రకంగా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.